హలో అందరికీ నమస్కారం. బ్లాక్‌బెర్రీ జామ్. ఇందులో బాగా చిక్కగా బ్లాక్‌బెర్రీ జ్యూస్‌ని తీసుకుని అందులో ఒక హాఫ్ కప్పే నేను తక్కువ షుగర్‌తో చేసుకుందాం అని చెప్పి జెల్లీలాగా అవ్వాలంటే షుగర్ కొంచెం అన్నా ఉండాలి. సో, హాఫ్ కప్పే షుగర్ వాడాను. అందులో కొంచెం 1 ½ స్పూన్ పెక్టిన్ ఏసాను. సో, అది మనకి జామ్ జెల్లీలాగా వస్తుంది. మరి రన్నీగా నీళ్ళ నీళ్ళగా లేకుండా ఉండడానికి. సో, అదేసి కొంచెం 2 పొంగులొచ్చేదాకా దాన్ని తిప్పుతా స్టవ్ మీద ఉంచి తర్వాత ఆరబెట్టుకోవాలి. వెరీ సింపుల్ ప్రాసెస్. ఫ్రూట్ ఎక్కువగా వచ్చిందంటే మన బ్యాక్ యార్డ్స్‌లో అట్లా లేదా ఎక్కడి నుంచన్నా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు నిల్వ ఉంచుకోవడానికి ఇది ఈజీ పద్ధతి. 20 మినిట్స్‌కి ఇంత చిక్కబడుతుందండి. ఇంకొక 10 నిమిషాలు ఉంచుకుంటే ఇంకొంచెం చిక్కబడుతుంది. ఆరాక బాటిల్స్‌కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 20 మినిట్స్ అయింది నేను ఉడకబెట్టబట్టి. మనం తయారు చేసుకునే జామ్‌ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి మేసన్ జార్స్ అని దొరుకుతాయి. వీటిని వేడి నీళ్ళల్లో అలా స్టెరిలైజ్ చేసుకుని ఆరబెట్టుకుని వీటిల్లో పోసుకొని క్యాన్ చేసుకోవచ్చు. నేను అరౌండ్ 3 పౌండ్స్ ఆఫ్ బ్లాక్‌బెర్రీస్ వచ్చినాయి మాకు ఇంట్లో. వాటితో 2 జార్స్ ఆఫ్ జామ్ అయింది.